ఏపీ వివోఏలు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా గ్రామ సంఘాలకు ల్యాప్టాప్ సౌకర్యం కల్పించాలన్నారు. 3 నెలల రెన్యువల్ పద్ధతిని తీసివేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 వేతనం ఇవ్వాలన్నారు. 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించుకుంటే తదితర డిమాండ్ల పరిష్కార సాధన కోసం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఐకేపీ వివోఏల 48 గంటల మహాధర్నా నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సందర్భము. ఈ యొక్క మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకేపీ వివోఏలు గత 18-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందు భాగాన ఉండి పనిచేస్తున్న వారు వీళ్ళు. కానీ అలా ప్రభుత్వం ఏమని చెప్తున్నారంటే ఐకేపీ వివోఏలు అంటే మాకు సంబంధం లేదు, ఏ విధంగా మేము వాళ్ళకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మొండిగా వివరించింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. 6వ తారీఖు నుంచి సర్వేలు, ఇంటింటి కుటుంబ సర్వేలలో మా ఐకేపీలో పనిచేసే వివోఏలు మన సర్వేలు చేస్తున్నారు కదా. మా ఐకేపీ వివోలు క్షేత్రస్థాయిలో మహిళలని చైతన్యపరచడం కానీ, హరితారం లాంటివి కానీ, గ్రామ సభలు కానీ, ఈ యొక్క చైతన్యవంతమైన గ్రామాలలో చైతన్యం చేసడంలో ముందు బాగానే ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఐకేపీలో పనిచేసే వివోఏలకు కనీస వేతనం 26 రూపాయల పాటుతో పాటు బీమా సౌకర్యం 20 లక్షల రూపాయలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఐకేపీ వివోఏల 48 గంటల మహాధర్నా నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సందర్భము. ఈ యొక్క మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకేపీ వివో